దక్షిణ భారతదేశంలో ప్రవహించే అతిపెద్ద నదులలో గోదావరి నది మొదటిది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరం పశ్చిమ ఘాట్లో పుట్టి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా 1465 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించదలిచిన బనకచెర్ల ప్రాజెక్టు ఈ గోదావరి నది మీద ఉంది. అసలు ఏంటి ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద వివాదం ఏంటి? దీని గురించి ఇప్పుడు కూలంకుషంగా చర్చిద్దాం. బనకచెర్ల ప్రాజెక్ట్ మీద వివాదం ఏంటి అంటే, ఏపీ ప్రభుత్వం మేము వరద నీటిని వాడుకొని ప్రాజెక్ట్ కడతామని చెప్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏమి చెప్తుందంటే, అసలు వరద నీరు ఎక్కడుంది గోదావరి నదిలో లేదు అని చెప్తుంది. అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ మీద ఏపీ యొక్క వాదన ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది వరద నీటిని ప్రతి సంవత్సరం గోదావరి నదిలో 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా కలుస్తుంది. దీనిలో 200 టీఎంసీలు నీటిని వాడుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికి కూడా 2800 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతుందని ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీనివల్ల తెలంగాణకి ఎలాంటి నష్టం ఉండదని, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎగువన ఉండడం వల్ల ఎగువ నుంచి వచ్చిన మిగులు నీటిని మాత్రమే మేము వాడుకుంటామని, అంతే తప్ప తెలంగాణకి ఎలాంటి అన్యాయం జరగదని చెప్తున్నారు. దీంతోపాటు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణానది జలాల మీద కూడా ఇలాంటి వివాదమే వస్తే అప్పటి సీఎం అయిన కేసీఆర్ గారు, అప్పటి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు జలశాఖ మంత్రి అయిన ఉమాభారతి గారు ముగ్గురు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాజెక్టులో ఎవరికి వాటా ఎంత ఉండాలి అని డిసైడ్ చేసుకొని దాని ఒప్పందం ప్రకారం వాడుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నేను మాట్లాడతానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కుదరకపోతే కేంద్రంతో మాట్లాడిస్తానని చెప్తున్నారు. ఇది ఏపీ ప్రభుత్వం యొక్క వాదన. ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు అయిన బీఆర్ఎస్ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఏం చెప్తున్నారంటే, అసలు గోదావరి నదిలో వరద నీరు ఎక్కడిది? అసలు వరద నీరు లేదు. ఎందుకంటే బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకి కేటాయించిన 959 టీఎంసీల నీరుని కరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులు నిర్మిస్తే గోదావరి నదిలో ఎలాంటి మిగులు జలాలు ఉండవు, వరద నీరు ప్రవహించదు. అందువల్ల ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టడం వృధా మరియు తెలంగాణకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించదలిచినప్పుడు అప్పటి ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు ఆపాలని కేంద్రానికి లేఖ రాశారు. దాంతోపాటు సిడబ్ల్యూఎస్కి లేఖ రాశారు అని హరీష్ రావు గారు చెప్తున్నారు. ఎందుకు లేఖ రాశారు? గోదావరి నదిలో వరద నీరు ఉన్నప్పుడు వరద నీరు లేదు కాబట్టికే లేఖలు రాశారని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 3 ప్రకారం గోదావరి నది మీద త్వరలో ఒక కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు కట్టబోయే ప్రాజెక్ట్ అప్పటికల్లా కంప్లీట్ అయితే, ఆల్రెడీ కట్టేశారు. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల కొంత ప్రజాధనం వినియోగించబడింది. దీనికి ఎంతో కొంత నీటిని కేటాయించాల్సి వస్తుంది. ఈ నీటిని కేటాయింపు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇబ్బంది ఉంటుందని హరీష్ రావు గారు అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ కేంద్రానికి లేఖలు రాయడంతోనే సరిపోతుందని, అలా కాకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవసరమైతే కేంద్రంలో సిడబ్ల్యూఎస్ కమిషన్ అంటే సెంటర్ వాటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మనం ధర్నా చేద్దాము అని హరీష్ రావు గారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. దాంతోపాటు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వారు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఎలాంటి మాట్లాడడం లేదని, మౌనం వీడాలని హరీష్ రావు గారు కోరుచున్నారు. అసలు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఏమవుతుంది, ఇబ్బంది ఏంటి అంటే, 959 టీఎంసీలు నీరు వాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బచావత్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కానీ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కాకపోవడం వలన వరద నీరు ప్రవహిస్తుంది తప్ప అందులో ఎలాంటి వరద నీరు లేదని హరీష్ రావు గారు చెప్తున్నారు. అందువలన ఈ ప్రాజెక్ట్ ఆపాలని వాళ్ళు కోరుతున్నారు. అసలు బనకచెర్ల ప్రాజెక్ట్కి ఏమైనా అనుమతులు ఉన్నాయా? అసలు అనుమతులు ఎవరిస్తారు ఈ ప్రాజెక్ట్కి? అయితే ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టు కట్టాలి అంటే ఖచ్చితంగా అంతర్రాష్ట్ర వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు
ప్రాజెక్ట్ కట్టాలి అంటే తెలంగాణ, మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఈ గోదావరి నది అనేది మహారాష్ట్రలో పుట్టి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుంది. దీంతో పాటు జిఆర్ఎంబి, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒప్పుకోవాలి. దాంతోపాటు సిడబ్ల్యూఎస్, సెంటర్ వాటర్ కమిషన్ కూడా ఒప్పుకోవాలి. దాంతోపాటు అపెక్స్ కౌన్సిల్ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి. ఇన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. అసలు ఇన్ని పర్మిషన్స్ ఉన్నాయా అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. కానీ ఎలాంటి అనుమతులు లేవని, కేవలం కేంద్ర ప్రభుత్వంలో తమ ప్రభుత్వం ఉందని రాత్రికి రాత్రే డిపిఆర్ని ఆమోదింపి చేసుకొని ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు గారు చెప్తున్నారు. దీంతోపాటు అసలు కేంద్రం ఏం చేస్తుంది? బనకచర్ల ప్రాజెక్టు మీద నివేదికని తెలంగాణ రాష్ట్రంతో పాటు పరిసర ప్రాంత రాష్ట్రాలన్నిటికీ పంపించింది. దీంతోపాటు కృష్ణా బోర్డుకి, గోదావరి బోర్డుకి, దీంతోపాటు పోలవరం అథారిటీకి కూడా దీని ప్రాజెక్ట్ నివేదిక పంపించింది. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు తెలియచేయాలని, లేకపోతే ఏమైనా సూచనలు ఉంటే తెలియచేయాలని వాళ్ళు కోరుచున్నారు.